హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్ని ఆనందాలు. నేను మీ అంజు సంతోష్. మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లెగిచి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? కాంచీపురం వెళ్తున్నామండి. తాంబరం స్టేషన్ నుంచి ట్రైన్. సో 6:30కి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ కోసం వెళ్తున్నాము. మొబైల్లోనే టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. అది లోకల్ ట్రైనే అనమాట. అక్కడికి మేము కాస్త ముందుగా చేరుకోవడం వల్ల అక్కడ వెయిట్ చేసాము. బ్రిడ్జ్ మీద వెయిట్ చేసి వెళ్ళామన్నమాట. అసలు ఈసారి టూర్ అనేది చేజింగ్లు అన్నట్టు ఏదో సినిమాలో చెప్తాడు కదా, జంపింగ్లు చేజింగ్లు అన్నట్టు అలా అయిందనమాట. ఇప్పుడు ఇదే లోకల్ ట్రైను. దీంట్లోనే మేము ఎక్కి కాంచీపురం వరకు వెళ్ళిపోతాం. జస్ట్ 20 రూపీస్ టికెట్ అండి తాంబరం నుంచి కాంచీపురంకి. ట్రైన్లో మా ఆయన ఫుల్గా పడుకున్నారు. ఎంత అంత కాదు చూడండి, అస్సలు తెలియలేదు ఎలా పడుకున్నారో. ఇదంతా అయిన తర్వాతకి ఏమైందంటే మేము కాంచీపురం ఈస్ట్లో దిగిపోయాం. మా ఆయన ఏం చేశారు, మా దగ్గర ఉన్న బ్యాగ్ని పైన పెట్టారనమాట. ఆ పైన పెట్టినప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, మర్చిపోతాము ఆ చిన్న బ్యాగ్ పైన ఎందుకు, ఒళ్ళో పెట్టుకుందామని. ఆయన నా మాట వింటారా? వినలేదు. దిగిపోయిన తర్వాత మేము దిగి మళ్ళీ ఆటో ఎక్కిన తర్వాత మా బ్యాగ్ని మర్చిపోయామని గుర్తొచ్చింది. మళ్ళీ వెనక్కి తాంబరం స్టేషన్లో ఆ ట్రైన్ అవుతుందంట. అది 9:30కి రిటర్న్ అవుతుందంట. ఆటో డ్రైవర్ చూసి ఆ ట్రైన్ ఉంటుందమ్మా వెళ్దామా అన్నాడు. సో వెళ్తే అప్పుడు బ్యాగ్ ఇంకా అక్కడే ఉంది. ఎవరు పట్టుకుని దిగలేదంటే తాంబరం ఈస్ట్లో కాంచీపురం ఈస్ట్లోనే అందరు దిగిపోయారు. కాంచీపురం స్టేషన్ వరకు ఎవరు లేరనమాట. అందుకే బ్యాగ్ మిగిలింది. అక్కడ ఒక ఆయన టీటీ గారు ఉంటే ఇలాగ అయింది అంటే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా అన్నారు. ఆయన వెనకట్లు ఉన్నారు కదా ఆయనే. సో ఆయన చెప్పగానే వెళ్ళాను, చెక్ చేసుకున్నాను. నా బ్యాగ్ అక్కడ ఉంది, తీసుకొని వచ్చానమాట. కానీ కాంచీపురంలో ఎంత ఘోరం అంటేనండి, 1 కిలోమీటర్కి ఆటోకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టేషన్కి మేము ఉన్న దగ్గరికి 2 కిలోమీటర్స్, వెళ్ళడానికి రావడానికి 4 కిలోమీటర్స్ అవుతుంది కదా. సో వాళ్ళు 300 తీసుకున్నారనమాట మా దగ్గర. ఇంకా ఈ ఆటోలో అదే మాట్లాడుకుంటున్నాం, బ్యాగ్ పోయి ఉంటే అంటే పోతే పెద్దగా ఏం కాదు కానీ బ్యాగ్ కొంచెం కాస్ట్లీ అండ్ ట్రైపాడ్ ఒకటి ఉంది. ఇవన్నీ మళ్ళీ కొనుక్కోవాలంటే అమౌంట్ అవుతుంది. ఈ ఆటోకో 200 పోతే పోయిందిలే, ఈ 800 1000 మిగులుతుంది కదా అన్నట్టు వెనక్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. పోయినా మరి ఏం చేసేది లేదు. కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మేము వెళ్ళిన రోజు సండే ఒకటి కదా, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది టెంపుల్ అయితే. నెక్స్ట్ బట్టలు తీసుకోవడానికి వరుణ్ సిల్క్స్కి వెళ్ళామన్నమాట. అక్కడ నాకు ఈ చీర చాలా బాగా నచ్చింది. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. గ్యాప్ బార్డర్ శారీ చాలా చాలా బాగుంది. కానీ మన బడ్జెట్ కాదు, తీసుకోలేదు. నచ్చిందని వీడియో తీసుకున్నాను అనమాట. 17,000 పైన ఎంత ఉంది. అంత బడ్జెట్ మనకు లేక నేను ఆ చీరని స్కిప్ చేశాను. కానీ ఒకసారి డ్రేప్ చేస్తే ఆ ఫీల్ వస్తుంది కదా అని డ్రేప్ చేయించమంటే అక్కడ ఆడవాళ్ళు ఎవరు డ్రేప్ చేసేవాళ్ళు లేరండి, మగాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం కడతారు, ఇదిగోండి ఇలా కట్టారు. అదే మనకి చందన బ్రదర్స్ అలా బయట ఎక్కడికైనా వెళ్తే ఉంటారు కదా లేడీస్, భలే డ్రేప్ చేస్తారు. ఆ చీర నిజంగా బయట కట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళు డ్రేప్ చేసింది అలాగే ఉంటుంది అనమాట. ఆ స్కిల్ ఉండే లేడీస్ని పెడితే బాగున్నాయన, మంచిగా రిసీవ్ చేసుకొని బాగా చూపించారు చీరలు అవి. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఇంకో చీర చూపిస్తాను. ఆ చీర ఎవరైనా కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఆ తర్వాత మేము తీసుకుందాం అనుకున్న చీరలు ఒక పక్కన పెట్టాను. దాంట్లో స్కిప్ చేసి తీసుకొని అలా మా ఆయన జోబ్ ఖాళీ అయిపోయింది అన్నట్టు డిప్రెషన్గా వస్తున్నాడు. అసలు మార్నింగ్ 3:30కి లేచాం కదా, మంచి నిద్రలో ఉన్నానులేండి. ఆ తర్వాత ఏదైనా తిందామని హోటల్కి వెళ్ళి తిని బయలుదేరాము. ఇప్పుడు ఆ చీరలు ఏమేమి తీసుకున్నానో నేను అక్కడ కంప్లీట్గా వీడియో తీసుకోలేదు. సో అందుకు ఇంటికి వచ్చాక మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ మంచి పింక్ అండి. పింక్ లేదా పర్పుల్ ఏం చెప్పాలో నాకు తెలియదు కానీ చాలా చాలా బాగుంది చీర. ఇది మా అత్తగారి కోసం తీసుకున్నాను. ఆవిడికి అంచు చీరలు అంటే జెరీ అంచు చీరలు అంటే బాగా ఇష్టం అనమాట. సో అందుకోసం ఆవిడ దగ్గర కలర్ కూడా లేదు. ఆవిడ కట్టుకుంటే బాగుంటుంది అని నేను ఒక బొమ్మ గీసుకొని తీసుకున్నాను. ఆవిడ కట్టిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది అనేది, కానీ చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అందుకోసమే తీసుకున్నాను. ఇలాంటి గ్యాప్ బార్డర్ శారీ కానీ ఆవిడ దగ్గర కొంచెం గ్యాప్ బార్డర్ చీరలే లేవు, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా. సో ఆవిడ దగ్గర లేదు. ఈ కలర్ కూడా ఆవిడ దగ్గర లేదు. అందుకోసమే ఈ కలర్ని నేను చూస్ చేశాను. నెక్స్ట్ ఈ 2 చీరలు నేను ఒకటి, మా ఆడపడుచు ఒకటి తీసుకున్నామండి. ఇది నేను తీసుకున్న చీర పీచ్ కలర్. ఇప్పుడు పీచ్ పింక్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది బాగుంటుందని తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి కూడా అంటే శ్రావణ మాసంలో దేవుడికి చూపించేసి నెక్స్ట్ మా సిస్టర్ మ్యారేజ్ ఉందన్నమాట. అక్కడ లగ్నం దగ్గర నైట్ టైం కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక చిన్న ఐడియాతో తీసుకున్నాను. చీర అయితే ఇలా ఉంది.
కలర్ కూడా భలే ఉందండి. దీని గ్లేజింగ్ అంతా నైట్ టైం లైటింగ్స్‌లో పెళ్ళిల్లో కడతాం కదా! అప్పుడు దీని లుక్ తెలుస్తది. ఎలివేట్ అవుతది. బయట చూస్తే ఇదేంటి ఇంత నీరసమైన రంగు తీసుకున్నారనుకుంటారేమో. నాకు కొంచెం జనాలు ఎవరికి నచ్చని రంగులు నచ్చుతాయిలెండి. నేను కొంచెం వింత మనిషిని. నాకైతే ఇది చాలా నచ్చింది. ఈ యెల్లో కలర్ చీర మా ఆడపడుచు కోసం అని తీసుకున్నాను. ఆవిడకి ఇప్పుడు రాఖీ వస్తుంది కదా! ఎవ్రీ ఇయర్ రాఖీకి తీస్తాను. అలా అని ఇంత రేట్ పెట్టి ఎప్పుడూ తీయనులెండి. ఎవ్రీ ఇయర్ రాఖీకి తీసినా కూడా నార్మల్ కాస్ట్‌లో ఒక 1000, 1500 లోపు తీస్తాను. ఎప్పుడూ నార్మల్ చీరలే అయిపోతున్నాయి. మంచి చీరలు తీయడం అవ్వట్లేదనే ఎలాగో కాంచీపురం వెళ్తున్నాం కదా అని ఈ చీర కూడా తీశాను. ఈ 2 చీరలు కూడా సేమ్ ప్రైజేనండి. 3810 ఎంతో పడింది. అంటే దగ్గర దగ్గర ఒక 150 రూపీసో, 190 రూపీసో తక్కువ 4000 పడినట్టుంది. నేను కరెక్ట్‌గా గుర్తులేదు నాకు. ఇది శారీస్ ప్రైజింగ్. చూడటానికి కూడా 2 ఒకేలా ఉన్నాయి. జస్ట్ స్లైట్‌గా డిజైన్ మారిందంతే. చీరలో బ్లౌజులు ఒకటే, పళ్ళు ఒకటే, బార్డర్ కూడా ఒకటే. అలా ఉంది. ఇప్పుడు మీకు చీరలు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. చూసారా? బార్డర్లు ఒకటే, కలర్లు అంటే క్లాత్ ఒకటే, డిజైన్ పైన వచ్చిన డిజైనే మారింది. చీర పళ్ళు కూడా ఒకటే అండ్ బ్లౌజ్ పీసులు కూడా సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ పీసులే రెండిటికి ఇచ్చాడు. ఏదైనా వర్క్ చేయించుకుంటే ఏమైనా మన ఇంట్రెస్ట్ని బట్టి బాగుంటుంది అనమాట. మా ఆడపడు చేయించుకోరు, ప్లెయిన్ జాకెట్టే కుట్టుకుంటారు. నేను మాత్రం వర్క్ చేయిస్తానులేండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బాగా వర్క్ చేస్తుంది, దానికే పంపిస్తే అదే కుట్టేసి బ్లౌజులు పంపిస్తుంది నాకు. సో అదనమాట ఈరోజు కాంచీపురం షాపింగ్. ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. మీకు ఏ చీర నచ్చిందో కామెంట్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ పూర్తిగా చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నేను రుణపడి ఉంటాను. బాయ్.